నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద విద్యార్థులకు ఎస్ఎస్ఎన్ కళాశాల దేవాలయం. నాగసరపు సుబ్బరాయ శ్రేష్ఠి సేవలు చిరస్మరణీయం. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు. నరసింగపాడు ఆలయంలో ఘనంగా రాహుకేతు పూజలు. పైపుల లీకుల మరమ్మతు. సోమవారం మంచినీళ్ల సరఫరా బంద్. మున్సిపల్ అధికారుల వెల్లడి. ఉప ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు జనసేన ఆధ్వర్యంలో. ఈ నెల 17న జరగబోయే సీఎం సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు. నరసరావుపేటలోని శ్రీ సుబ్బరాయ నారాయణ కళాశాల వ్యవస్థాపక సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కీర్తిశేషులు నాగసరపు సుబ్బరాయ శ్రేష్ఠి 69వ వర్ధంతి సందర్భంగా ఆదివారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా సంస్మరణ సభ నిర్వహించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నరసరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని సుబ్బరాయ శ్రేష్ఠి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ తాను ఎస్ఎస్ఎన్ కళాశాల పూర్వ విద్యార్థినని గుర్తు చేసుకున్నారు. ఎస్ఎస్ఎన్ కళాశాల ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకున్న దేవాలయమని కొనియాడారు. విద్యార్థులంతా సమాజ సేవలో చురుకుగా పాల్గొని మంచి పౌరులు ఎదగాలని పిలుపునిచ్చారు. నేను వచ్చే టయానికి 1400 మంది 1100 ఉన్నారు. నిదానంగా 3000 వరకు తీసుకెళ్ళాను. హాస్టల్లో బాయ్స్ హాస్టల్ రూమ్ సరిపోవట్లేదని పైన రూమ్స్ కూడా వేయించాను. క్రమేణా 2015 నుంచి మళ్ళా తగ్గుతూ వచ్చింది. ఎంతవరకు క్షీణించాలో అంతవరకు క్షీణించింది కాలేజీ. మరి అప్పట్లో 800 మంది విద్యార్థులు బాయ్స్ హాస్టల్లో ఉన్నారు. పోయిన సంవత్సరం ఒక 70-80 మందే ఉన్నారు. మరి ఈ రకంగా ఉంది. కాలేజీని డెవలప్ చేయాలని ఉద్దేశంతో మళ్ళీ మేము బీఎస్సీ నర్సింగు, ఏఎస్సీ నర్సింగు, అగ్రికల్చరు, పాలిటెక్నిక్, ఫిజియోథెరపీ, బీఫార్మసీ అన్ని రకాలుగా పెట్టి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. దాదాపుగా మేము పేషెంట్ అయిన తర్వాత 15 కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ చేసాం. సంవత్సరికాలని పిండాలు పెట్టడం అనేది, తర్వాత పుష్కర స్నానాలు, ఇవన్నీ కూడా రైతులు మేము చేయలేం. అవన్నీ ఎవరు చేస్తారంటే ఆర్య వయసుల ప్రముఖులు. గుళ్ళు కట్టినా, గోపురాలు కట్టినా, బడి కట్టినా, అదేవిధంగా తాత ముత్తాతలను కూడా గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాలు చేయాలంటే అది మీకే సాధ్యం అవుద్ది. దాంట్లో తిరుగులేదు. అదేవిధంగా విద్య కానీ, వైద్యాన్ని కానీ, మరి భక్తి భావాన్ని పెంపొందించాలన్నా కూడా మీరు దగ్గరుండి దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా చేయగలరు. దానికి నిజంగా నేను శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా సుబ్బరాయ ఎస్ఎస్ఎన్ కాలేజీ అంటేనే ఒక ఆధునిక దేవాలయం. ఇటువంటి దేవాలయం ఆ రోజుల్లో ఆధునిక దేవాలయం అనుకునే నాగార్జున సాగర్ కూడా రెండు కూడా ఒకేసారి మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఎస్ఎస్ఎన్ కాలేజీ కానీ, నాగార్జున సాగర్ కానీ, ఈ రెండు వచ్చిన తర్వాత ఈ ప్రాంత వాసులందరూ కూడా రాయలసీమ దగ్గర నుంచి అందరూ కూడా ఇక్కడ చదువుకోవటం, మరి అందరూ కూడా పైకి రావటం, అంటే ఇక్కడ చదువుకుంటే ఒక విధమైన ప్రణాళికాబద్ధంగా ఒక నిబద్ధత, ఒక డిసిప్లిన్ కూడా అలవాటు అవుద్ది. అటువంటి గురువులు మాకున్నారు ఆ రోజుల్లో. అటువంటి కాలేజీ మరి యాజమాన్యం కూడా ఆ రోజు ఉండబట్టి అందరూ కూడా ఇప్పటికి కూడా ఎస్ఎస్ఎన్ కాలేజ్ అంటే మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేరు. అందరికీ నమస్కారం. ఈరోజు మా తాతగారు కీర్తిశేషులు నాగసరపు సుబ్బరాయ శ్రేష్ఠి గారి 69వ వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీలో మరి అత్యంత వైభవంగా కమిటీ సభ్యులతో, అట్లాగే రిటైర్డ్ ప్రిన్సిపల్స్, రిటైర్డ్ లెక్చరర్సు, ఇప్పుడున్న లెక్చరర్స్, నాన్ టీచింగు అందరి ఆధ్వర్యంలో మరి చాలా ఘనంగా జరుపుకున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన నర్సరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారు కూడా మరి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మా తాతగారు కీర్తిశేషులు నాగసరపు సుబ్బరాయ శ్రేష్ఠి గారు 1936లోనే గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రసూతి కేంద్రం కట్టించారు ఒక గది. అంటే ఆ రోజుల్లో ఎవరు పుట్టినా కూడా ప్రసవించిన గవర్నమెంట్ ఆసుపత్రిలోనే ప్రసవించేవాళ్ళు. అట్లాగే చదువుకోవటానికి 1950లోనే మరి శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీలో 1,10,000 క్యాషు, 4 ఎకరాల స్థలం ఇవ్వటం, అట్లాగే ఆధ్యాత్మికకి పట్టాభిరామ దేవస్థానం 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ రోజుల్లోనే పునర్నిర్మాణం చేశారు. మరి అట్లాగే చలివేంద్రం, గడియార స్తంభం సెంటర్లో చలివేంద్రం కట్టడం,
అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 90 సంవత్సరాల నుంచి వర్షం వచ్చినా వాన వచ్చినా ఎండ వచ్చినా మరి నిత్యం కూడా వాటర్ సప్లై చేస్తుంటాం. అంతేకాకుండా కర్మల సత్రం, హిందువులు ఎవరు చనిపోయినా అక్కడ కర్మ చేసుకోవడానికి పాతూరు శివాలయం దగ్గర ఆ రోజుల్లోనే మరి 1936లోనే కట్టించారు. అట్లాగే నాసర్ బావిని కూడా కట్టించారు. సాగర్ రాకముందు నర్సాపేట పట్టణ ప్రజలందరూ కూడా ఆ బావి నుంచి మంచినీళ్ళు తోడుకొని వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నర్సాపేట పట్టణం కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆయన చేసిన మంచి కార్యక్రమాలు మరి ఉపయోగించుకోవాలని మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేశారు. మరి ఈ రోజున నేను అందరికీ ఇక్కడ ఈ సంతాప సభలో చెప్పింది ఏంటంటే మనందరం కూడా వారిని ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఆచరించాలని కోరుకుంటూ మరి మన ఎమ్మెల్యే కూడా మన శ్రీ సుబ్బరాయణ కాలేజీలో చదువుకున్న ఆయన ఓల్డ్ స్టూడెంట్గా ఈ కాలేజీని మరి ఎంతో పొగట్టడం కూడా జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నకిరికల్లు మండలం నరసింగపాడు గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో రాహుకేతు పూజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ వేద మంత్ర అర్చనల మధ్య శాంతి పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. సర్పదోషణ, విద్యార్థులకు విద్య గురించి, ఉద్యోగాల గురించి, చేసేటువంటి వృత్తి వ్యాపార, మంచి సంతానం గురించి, రోగబాధ, రుణబాధల గురించి విముక్తులవ్వడం కొరకు ప్రతి ఆదివారం రాహుకేతు పూజలు విశేషంగా జరుగుతాయని, కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహారాజ్యమాధిపత్యమయో రాహుకేతుదేవతాభ్యో నమః. మంగళకరకర్పూరదివ్యనీరాజనం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. హరా నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. ఈశ్వరాయ మహాదేవాయ శ్రీకృష్ణాయ పురాణాయ ప్రియారాజ్ఞాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ దేవాయ దేవేశ్వరాయ దేవో హరిదేవేభ్యో నమః. మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. భక్తులకి గమనిక, మన నరసింగపాడు క్షేత్రంలో ప్రతి ఆదివారం రోజున సర్పాది కాల సర్పదోష నివారణ కొరకు విశేషమైనటువంటి రాహుకేతు పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుపబడుతున్నాయి. దీనిలో భాగంగా ఈరోజు విద్యార్థులకి విద్య గురించి, అలాగే ఉద్యోగాలు, చేసేటటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగశాయాల్లో అభివృద్ధి గురించి, వివాహాల గురించి, సంతాన సంబంధమైనటువంటి సమస్యల గురించి, సమస్త రోగబాధ రుణబాధలకు నుండి విముక్తులవుట కొరకు ప్రతి ఆదివారం రోజున రాహుకేతు పూజలు విశేషంగా జరుపబడుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన. నరసరావుపేట పట్టణంలో తాగునీటి పైప్ లైన్లకు తరచూ లీకులు ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్ననే రావిపాడు రోడ్డులో SSN కాలేజీ దగ్గర పైప్ లైన్ మరమ్మతుల నిమిత్తం ఒకరోజు మంచినీళ్ళ సరఫరా నిలిపివేశారు. మరలా సోమవారం అదే ప్రాంతంలో పైపుల మరమ్మతు రావడంతో సోమవారం ఉదయం సాయంత్రం మంచినీళ్ళ సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
30 సంవత్సరాల క్రిందట వేసిన పైపుల వలన తరచూ రిపేర్లు వస్తున్నాయని అధికారులు తెలుపుతున్నారు. దాదాపు ప్రతి నెల ఎక్కడో ఒక చోట పైప్ లైన్ దెబ్బతినడంతో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైప్ లైన్ల నిర్వహణలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య పునరావృతమవుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా శాశ్వత పరిష్కారం చూపి భవిష్యత్తులో లీకులు ఏర్పడకుండా చర్యలు తీసుకొని పట్టణ ప్రజలకు అంతరాయం లేకుండా తాగునీటి సరఫరా అందించాలని కోరుతున్నారు. నకిరికల్లు మండలం అడ్డ రోడ్డు అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భుజం నొప్పి నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దశాబ్ద కాలంగా తీవ్ర భుజం నొప్పితో బాధపడుతున్నా దాన్ని లెక్క చేయకుండా కేవలం ప్రజల కోసమే నిత్యం శ్రమిస్తూ తపిస్తూ అలుపెరగని పోరాటం చేస్తున్న మన ప్రీతమ నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ముంబైలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించిన మన జనసేనాని పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, పరిపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని శ్రీ ఆంజనేయ స్వామి వారిని జన సైనికులు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నకిరికల్లు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిని శ్రీనివాసరావు, గాసి నాగేశ్వరరావు, బత్తిని సుబ్బారావు, హర్షనాయుడు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట జూలై 17న కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో జరగనున్న సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ జేవి సంతోష్, అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ట్రాఫిక్, పార్కింగ్, బారికేడ్లు, భద్రతపై అధికారులకు కీలక సూచనలు చేశారు. తెనాలిలో శ్రీనివాస మంగాపురం సినిమా చిత్ర యూనిట్ సందడి చేశారు. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా చిత్ర కథానాయకుడు జయకృష్ణ, హీరోయిన్ రషా తడాని, ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి చిత్ర బృందం బురిపాలెం గ్రామానికి చేరుకున్న హీరో జయకృష్ణ తన తాత నటశేఖర్ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బురిపాలెం నుండి తెనాలి వరకు చిత్ర యూనిట్ అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. నేను బురిపాలెం అప్పుడప్పుడు వస్తుంటాను. నాకు ఈ గ్రామం అంటే చాలా ఇష్టం. ఆబ్వియస్లీ ఇది మా తాతగారు పుట్టిన ఊరు, నా సొంత ఊరు. సో ఇక్కడ నుంచి మా ప్రమోషన్ స్టార్ట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా రోజుల తర్వాత అందరినీ కలుస్తున్నాను. అండ్ వాళ్ళు చూపించే అభిమానం, ప్రేమ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయి. అండ్ ఐ థింక్ ఈ సినిమాతో వాళ్ళందరి నమ్మకాన్ని నేను నిలబెడతాను అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో ఎమోషన్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ, అండ్ ద స్టోరీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. So I think the audience will really enjoy the movie a lot. It's an action love story in Srinivas Mangapuram. So there will be a lot of emotion, fights gani, songs gani, anni untai. And the story is very strong. And Ajay garu chaala manchi story raskunnaru. And yeah, so I think it will be really good. బాబాయ్ కూడా మమ్మల్ని సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారండి. సినిమాలో ఉన్న టీజర్లు కానీ, సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ ఆయన అన్నీ చూసి మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ పర్సనల్గా నాకు కూడా ఆయన ఎప్పటి నుంచో హీస్ బిన్ గివింగ్ మీ అ లాట్ ఆఫ్ గైడెన్స్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ ఆయన అంటే నా వెనకాల ఉన్నారంటే అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో యా, అది యాక్చువల్లీ మేము అంతా ప్లాన్ చేసింది కాదండి. అది అలా ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దట్. బట్ ఆబ్వియస్లీ అంటే అలాంటి సినిమా డేట్కి మళ్ళీ మేము వస్తున్నామంటే ఇట్స్ అ వెరీ అంటే ఇట్ ఫీల్స్ ఎమోషనల్. అంటే యూనో లైక్ ఆబ్వియస్లీ నాకు బాబాయ్ అంటే లైక్ ఐమ్ అ డై హార్ట్ ఫ్యాన్. సో అలా కుదరటం అనేది ఇట్స్ లైక్ వెరీ హ్యాపీ. బట్ యా, ది కోఇన్సిడెన్స్. నేను ఇప్పుడు దాకా అంటే సినిమా పరంగా కానీ వాళ్ళకి పర్సనల్గా నేను ఏమైనా చేయలేదు. అయినా కూడా నన్ను గట్టినని ఫ్యాన్స్ దే give me a lot of love and నన్ను చాలా అంటే అభిమానం చూపిస్తారు నా మీద, which I'll always be grateful for.
సో నేను వాళ్ళ నమ్మకం నిలబెట్టి ఐ వాంట్ టు డూ గుడ్ మూవీస్ అండ్ మేక్ షూర్ దట్ దర్ హ్యాపీ. नमस्कारम, मेरा नाम राशा है. Asmi. Srinivasa Mangapuram is a full love story, action, all comedy, everything. And we are blessed to be in the hometown of superstar Krishna Garu. And I hope we have your blessings, and please go watch it on 30th July. He is one of the most down to earth people, and working with him, he helped me a lot because I don't fully understand the language yet, but I'm trying to learn. So he helped me a lot, and yes, I wouldn't have been able to do it without him. Beautiful place. It's my first time coming, but the love and the vibe, and it's amazing. So thank you for having us. I love the Telugu industry, and I love Telugu cinema, and I've been a fan of Mahesh Babu Garu for the longest time, and I feel honored and blessed that I get to work with not only our amazing producers Ashwini Dutt sir and the Khattimaneni sir, Padmali Studios, but also Ajay sir, and of course JK has been amazing throughout. So yes, I just feel blessed. నరసరావుపేట మండలం కేసానుపల్లి గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా మారింది. మురుగు కాలువలు చెత్త వ్యర్థాలతో నిండిపోవడంతో మురుగునీరు రోడ్లపైకి వచ్చి ఇళ్ల ముందు నిలుస్తోంది. దీంతో దుర్వాసన, దోమల బెడద తీవ్రంగా పెరిగి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీడీఓ టీవీ కృష్ణకుమార్ స్పందిస్తూ త్వరలోనే కాలువలు శుభ్రం చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇరిమియా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధమైన పరిచర్య కొరకు, దేవుని యొక్క పరిశుద్ధ పరిచర్య కొరకు కొందరు నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు బెల్లగంటి శ్రీనివాసరావు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు ప్రజా బీసీ సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించి వాటిపై ఎమ్మెల్యేకు వినతులు, సూచనలను అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు బెల్లకంటి శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులుగా పోయిన ఆదివారం ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఈ రోజున గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే, బీసీల బిడ్డ, బీసీలకు గర్వకారణమైనటువంటి చదలవాడ అరవింద్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. వారిని మర్యాదపూర్వకంగా కలిసి బీసీల సమస్యల మీద, బీసీల హక్కులు సాధించుకోవడంలో మేము పోరాటాలు చేస్తాము, మా హక్కులు సాధించుకోవడంలో మీ సహాయ సహకారాలు ఉండాలి, మీరు మా వెన్నుదంటు ఉండాలి బీసీ సంఘానికి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అరవింద్ బాబు గారు, మాకు బీసీలు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నేను దగ్గరుండి పరిష్కరిస్తాను, మీకు ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా సరే బీసీ సభ్యులకి, బీసీ సంఘానికి నా అండదండలు ఎప్పుడూ ఉంటాయని వారు మాకు మాటిచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఈ సందర్భంగా మేము కూడా, సార్ మీరు బీసీ ఎమ్మెల్యేగా ఉండటం మా అందరికీ గర్వకారణం, మీ వెనుక మీ అడుగుజాడల్లో మేము నడుస్తూ బీసీ సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ పల్నాడు జిల్లాలో బీసీ సంఘం అభివృద్ధికి, బీసీ సంఘం బలోపేతానికి నా శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారికి మాటిచ్చాను. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యుల వారికి మరొకసారి బీసీ సంఘం నర్సరావుపేట తరఫున, పల్నాడు జిల్లా తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం పరామర్శించారు. చంద్రబాబుతో పాటు మంత్రులు నాదెండ్ల, నారాయణ పవన్ కళ్యాణ్ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేద విద్యార్థులకు ఎస్ఎస్ఎన్ కళాశాల దేవాలయం. నాగసరపు సుబ్బరాయ శ్రేష్ఠి సేవలు చిరస్మరణీయం. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు. నరసింగపాడు ఆలయంలో ఘనంగా రాహుకేతు పూజలు. పైపుల లీకుల మరమ్మతు. సోమవారం మంచినీళ్ల సరఫరా బంద్. మున్సిపల్ అధికారుల వెల్లడి. ఉప ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు జనసేన ఆధ్వర్యంలో. ఈ నెల 17న జరగబోయే సీఎం సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించిన పోలీసు అధికారులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.